మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ ఈ యొక్క వీడియోలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, నిద్ర లేమికి సంబంధించి కావచ్చును. కొందరికి తెల్లవారుజామున 2:30కు మెలకువ అవుతుంది. అటు పిమ్మట నిద్ర అనేటువంటిది పెద్ద సమస్యగా మారుతుంది. సో రాత్రి పడుకునేటువంటి సమయం చూసుకుంటే 11:30, 12 ఈ ఫోన్స్ ఒత్తి ఎప్పుడైనా కూడా నిద్రపోయే ముందు ఎక్కువగా ఫోన్ చూసిన, ఫోన్ యొక్క ప్రభావం మన కంటి మీద ఎప్పుడైతే పడుతుందో అది రాహువు యొక్క ఎఫెక్ట్గా మారి మనకు మధ్యలో తెలివి రావడం కావచ్చును. అదేవిధంగా కొంత నిద్ర పట్టకుండా ఉండేటువంటి పరిస్థితి, మరలా ఫోన్ ఏదైనా చూస్తూ ఉంటే కన్ను అంటుకుంటుంది అనేటువంటి ఆలోచన, దీని వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇక్కడ నిద్రలో కొన్ని భయంకరమైనటువంటి కళలు కానీ, పీడ కళలు కానీ, అసలు మనం ఊహించని కళలు, మన రిలేటివ్స్ కానీ, మన అనుకునేటువంటి వారు మరణించినటువంటి విధంగా కానీ, చనిపోయినటువంటి వారు కళలో కనిపించడం కానీ, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఎవరైతే పడుకునేటువంటి సమయానికంటే ఒక 15 నిమిషాల ముందు హనుమాన్ చాలీసాను చదివి, చిన్న బుక్ ఒకటి తీసుకొని హనుమాన్ చాలీసాను చదివి, దీనిని మీరు పడుకునేటువంటి తక్కియ కింద, అంటే ఈ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి నిద్ర అనేటువంటిది మీకు ఉంటుంది. ఇదైతే గమనించండి. ఇక మధ్యలో మాకు తెలివి వస్తుంది, పిచ్చి కళలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు మీ పిల్లో కింద సోంపును పెట్టుకొని పడుకోవడం వల్ల కొంత నెగిటివ్ నుండి దూరమై అద్భుతమైనటువంటి నిద్ర మీకు ఉండేటువంటి పరిస్థితి. ఇక అదే విధంగా అసలు నిద్రలో ఓ రాత్రి మెలకువ వస్తుంది, మరలా నిద్ర పట్టదు అని అనుకునేటువంటి సందర్భాల్లో ఇలాచీలు మీ యొక్క తక్కియ కింద, అంటే పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల సుఖ నిద్ర అనేటువంటిది ఉంటుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, ఆ ఇబ్బందులు మనకు ఆ పడుకునేటువంటి సమయంలోనే అన్ని జ్ఞాపకం వస్తాయి. మనం చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి చెడు ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం నిద్రించేటువంటి సమయంలో మనకు అన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనకు హార్ట్ బీట్ ఎక్కువగా కూడా పెరగడము, మంచి అయితేనేమో హ్యాపీగా నిద్ర పడుతుంది. కొంత అయ్యో ఇవాళ ఇతను నేను ఈ విధంగా అనకుండా ఉంటా అయిపో, అయ్యో నేను ఇతన్ని ఈ విధంగా బాధ పెట్టి ఉండకుండా అయిపో, నా వల్ల ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు, నా వల్ల ఇతను ఎంతో బాగున్నాడు అనేటువంటి ఆలోచన వేరు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు అనేటువంటి సిచ్యువేషన్స్ జ్ఞాపకం వస్తే నిద్ర పట్టదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏది కూడా చేయకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క పిల్లో కింద పెట్టుకొని నిద్రించడం వల్ల అద్భుతమైనటువంటి నిద్ర ఉంటుంది. ఇది మీకు 11 రోజులలోనే తెలుస్తుంది. ఏవైతే సోంపు కావచ్చునో, ఇలాచీ కావచ్చునో, ఇంకేదైతే ఉన్నా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ వేయాలి ఎప్పటికప్పుడు. ఓకే, ఆల్ ద బెస్ట్.